హైదరాబాద్లో వాహనదారులకు ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అయితే రోడ్లపై నరకమే కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఉదయం సాయంత్రం వేళల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. పలు చోట్ల యూటర్న్లు తొలగించినా వాహనదారులకు తిప్పలు తప్పటం లేదు. ఒక్క చినుకు పడితే చాలు హైదరాబాద్ ట్రాఫిక్ పద్మ వ్యూహమే. ఏ రోడ్డు చూసినా పూర్తిగా బ్లాక్ అవుతోంది. దీంతో వాహనదారులు గంటల కొద్ది సమయాన్ని ట్రాఫిక్లోనే గడపాల్సి వస్తోంది. ఇక్కడ అభిమన్యులకు తావులేదు. అర్జునుడు అయితేనే ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించుకుని బయటకెళ్ళే అవకాశం ఉంది అనేది మనకి వెహికల్తో హైదరాబాద్ రోడ్లపైకి వెళ్తే ఖచ్చితంగా తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, ఎక్కడున్నారు ప్రస్తుతం? మీరు 4 చినుకులు పడితే చాలు ఇంట్లో ఉన్న వాహనాలన్నీ రోడ్లపైకి వచ్చి జామ్లకి కారణం అవుతున్నాయనేది మనకు తెలుస్తుంది. ఎక్కడున్నారు, ఏంటి అక్కడ పరిస్థితి? అప్డేట్ చెప్పండి. గుడ్ మార్నింగ్ హరి. ప్రస్తుతం నేను రాయదుర్గం జంక్షన్ వద్ద ఉన్నాను. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు ట్రాఫిక్ ఉదయం 10:30 కావస్తుంది. అందరూ కూడా ఆఫీసులకు వెళ్ళేటువంటి సమయం. ఈ సమయంలోనే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటుంది. పూర్తిగా సిగ్నల్స్ పడినా సిగ్నల్స్ వదిలినా కూడా ఒకే రకంగా ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం అందరూ ఒకే సమయంలో ఆఫీసులకు వెళ్లాల్సినటువంటి సమయం ఉంటుంది. కొంతమంది ఉదయం 9 గంటలకు లేకపోతే 10 గంటలకు ఈ విధంగా వెళ్లాల్సి రావడంతో అందరూ ఒకేసారి రోడ్ల మీదకి రావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అవుతుంది. అయితే ఇప్పటికే నగరంలో పెద్ద ఎత్తున ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు వచ్చినప్పటికీ కూడా ఈ యూటర్న్లతో పెద్ద సమస్యగా మారింది. యూటర్న్ల వద్ద ఒక వెహికల్ నిలిచిపోతే మిగతా వెనకాల మొత్తంగా కూడా ట్రాఫిక్ సమస్యగా మారుతుంది. అలాగే 2 వీలర్స్ కూడా అడ్డదిడ్డంగా వెళ్లిపోవడం ద్వారా వాహనాలు ఏదైతే కార్లు ఉంటాయో ఇవన్నీ కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోతున్నాయి. దానివల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతుంది. ముఖ్యంగా ఐటీ ఏరియా అనేటువంటి చెప్పుకుంటే రాయదుర్గం, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ ఈ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఎదుర్కొంటుంది. అలాగే సాయంత్రం పూట వస్తే మాత్రం అసలు ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లేటువంటి సమయంలో దాదాపు 3 గంటల పాటు ఈ ట్రాఫిక్ లోనే వారి విలువైనటువంటి సమయం అంతా నగరవాసి ఈ ట్రాఫిక్ లోనే చిక్కుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు అయితే షేక్పేట్ నుంచి టువర్డ్స్ గచ్చిబౌలి వెళ్లేటువంటి రూట్ ఇది. రాయదుర్గం జంక్షన్ వద్ద ఉన్నాను. దాదాపు షేక్పేట్ నుంచి కూడా మనకి ట్రాఫిక్ కనిపిస్తుంటుంది. ఇక్కడ యూటర్న్ తొలగించినప్పటికీ కూడా ఈ ట్రాఫిక్ మాత్రం తగ్గట్లేదు. ఈ ట్రాఫిక్ తగ్గించాలి, అయితే వేరే రూట్స్ కూడా కల్పించాలి. అలాగే బైక్లు, ద్విచక్ర వాహనదారులు ఇష్టారీతిన వెళ్తుంటారు. సో వారిని కొంత కంట్రోల్ చేస్తే గానీ ఈ ట్రాఫిక్ తగ్గే అవకాశం లేదనేటువంటిది మాత్రం చెప్తున్నారు. అలాగే వర్షం పడితే మాత్రం ఎక్కడైనా వాటర్ నిలిచి ఉంటే ఆ ట్రాఫిక్ సమస్యలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. సాయంత్రం వర్షం పడితే మాత్రం ఇంకా ఇటువంటి ఇబ్బంది పెరిగిపోతూనే ఉంది. సో ఇప్పటికైనా కూడా ఏదైతే ఈ ఐటీ కారిడార్ ఏరియాలో మనం జూబ్లీహిల్స్ నుంచి మొదలు పెడితే హైటెక్ సిటీ వరకు మాదాపూర్, గచ్చిబౌలి ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ తీవ్రంగా ఉంటుంది. పూర్తిగా మొత్తంగా కూడా నగరవాసి వాహనదారుడు ఈ ట్రాఫిక్ లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ట్రాఫిక్ ఇప్పటికైనా కూడా ఒక చెక్ పెట్టే విధంగా అధికారులు ఒక ప్రత్యామ్నాయం తీసుకురావాలనేది కూడా ప్రజలు కోరుతున్నారు. రైట్ సాయి కిరణ్. సో ఇది అడ్వాన్స్గా ప్లాన్ చేయాల్సిన అవసరం. ఇప్పటికిప్పుడు ప్లాన్ చేసుకుంటే కనుక అది ఎప్పటికే పూర్తయ్యాను. మొత్తానికి దాదాపు 36 ఫ్లైఓవర్లను అయితే జిహెచ్ఎంసీ ప్లాన్ ప్రకారం బ్లూ ప్రింట్తో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇవి ఎప్పటికీ పూర్తవుతాయి, ఈ ట్రాఫిక్ ఇక్కట్లు ఎప్పటికీ నగరవాసులకు తీరుతాయి అనేది ప్రస్తుతానికి ఈ సీజన్కి అయితే క్వశ్చన్ మార్క్.